11వ ప్రపంచ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఆంధ్రప్రదేశ్ సరికొత్త రికార్డును సృష్టించడానికి సిద్ధమవుతోందని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. రేపు విశాఖపట్నం వేదిక దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో రికార్డు స్థాయిలో ప్రజలు యోగా డేలో పాల్గొనున్నారు. అందరికీ నమస్కారాలు. మన రాష్ట్ర అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ నెల 21వ తేదీన యోగా డే సందర్భంగా దేశ ప్రధానిని విశాఖపట్నానికి ఆహ్వానించి ఈ రోజున యోగా డేని నిర్వహించడం మనందరికీ ఆనందదాయకమైనటువంటి విషయం. యోగాని ప్రపంచ దినోత్సవంగా జరుపుతున్నటువంటి వేళ మన ఇండియాలో పుట్టినటువంటి ప్రక్రియ యోగా శారీరక దృఢత్వం, మానసిక వికాసం, శరీర పరిపుష్టిత, మానసిక ఒత్తిడి నుంచి త్వరితగతిన బయటపడేదానికి యోగా ఒక గొప్ప విద్య. అందరూ కూడా యోగా విద్యని అభ్యసించాలని, యోగాని రోజుకి 30 నిమిషాల పాటు మన అందరం కూడా చేయగలిగితే సగం జబ్బులు మనకి తగ్గుతాయని చరిత్ర చెబుతుంది. అందుకనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు యోగాని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి ఇంటింట యోగా అనేది నిర్వహించాలి, ప్రజలు ప్రశాంతంగా జీవించాలి, ఆరోగ్యవంతులుగా జీవించాలి, మానసిక ఒత్తిడికి లోను కాకుండా సుఖంగా జీవించటం కొరకు ఈరోజు మందుల కంటే, అన్ని రకాల వైద్యాల కంటే ఈరోజు యోగానే ఒక వైద్యంగా పరిణమిస్తున్న వేళ మనందరం యోగా చేద్దాం. రేపటి 21వ తేదీన కావలిలోని స్టేడియంలో, వెంగళరావు నగర్లో ఉన్నటువంటి బిట్స్ కాలేజీ పక్కన స్టేడియంలో మనం కూడా యోగాలో పాల్గొందాం. అందరం కలిసి ఆరోగ్యమైనటువంటి సమాజాన్ని తీసుకురావడంలో మన వంతు మన అందరం కూడా కృషి చేద్దామని, రేపటి యోగాలో ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. తప్పకుండా కావలి నియోజకవర్గ ప్రజలందరూ, ఉద్యోగస్తులు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా దాంట్లో పాల్గొని మనం జయప్రదం చేద్దాం. ఆరోగ్యమైన సమాజానికి మన అందరం నాంది పలకదామని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. రేపు జూన్ 21వ తేదీన మనం ఉదయం 7 గంటలకి కావలిలో ఉన్నటువంటి స్టేడియంలో మన అందరం కలిసి యోగా చేద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ మీ కావలి ఎమ్మెల్యే, కాపుగాసే ఎమ్మెల్యే.